మండలంలో మా పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళ అబ్బాయి చెన్నారెడ్డి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. స్టేట్ వైఎస్ఆర్ యూత్ ఇంగులో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు. రాత్రి 7 మాకు 8వ తారీఖు డిఎస్సి లీక్ దాని మీద దీక్షా కార్యక్రమం పెట్టుకోవడానికి పర్మిషన్ కోసం స్టేషన్కి పోయి మాట్లాడి అంతా కోఆర్డినేషన్ చేసుకుని ఇంటికి వెళ్తా ఉంటే కారుతో కొట్టి కారం జల్లి నిర్దాక్షిణంగా చంపిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించిన అనుమానితులందరూ కూడా చాలా మంది తెలిసిన పరిస్థితిలో రాత్రి డిఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీన్ని ఎప్పటి నుంచి వెక్కి వేస్తా ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఖచ్చితంగా అది తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని తేల్చాలి. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ఉంటే చెన్నారెడ్డి బాగా యాక్టివ్ పనిచేస్తాడు. చాలా బాధేసే విషయం. అకారణంగా అన్యాయంగా 2 చిన్నపిల్లలు కాపు కాసి చంపేంత అక్కడ ఉన్న ఇన్సిడెంట్లు కూడా ఏం లేవు. కానీ కావాలని వాడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే అక్కుశతోటి ఈరోజు కావాలనే చేసిన పరిస్థితి. దీని వెనక ఎవరున్నా కూడా కన్సల్ట్ డిఎస్పీ ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడుతున్నా. ఇది తేల్చాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా ఈ కుట్ర కోణం ఏముందో, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేస్తాను.